పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. మరి సత్యాన్ని తెలుసుకున్నామా లేదా ఎలా తెలుస్తుంది అంటే మనం ఎంత సాక్షిలాగా ఉన్నాం, ఎంత సాక్షి సాధన చేస్తున్నాం అనేది కొలమానం అని గత ఎపిసోడ్ నుంచి తెలుసుకుంటున్నాం. ఇది ఎపిసోడ్ 2. ఈనాటి సత్యదర్శనంలో అదే టాపిక్, సాక్షి సాధన. మనం ఫస్ట్ ఎపిసోడ్లో శరీరం పట్ల సాక్షిలాగా ఎలా ఉండాలో తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్ ద్వారా మనసు పట్ల సాక్షిలాగా ఎలా ఉండడం, అసలు ఆలోచనలు వస్తే వాటిని సాక్షిలాగా గమనించడం ఎలా అనేటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. మనం సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ అనుజా మేడం గారి ద్వారా అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. చూస్తూ ఉండండి. నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు ఎపిసోడ్ 2 మేడం. ఓకే, థ్యాంక్ యూ. సాక్షి సాధన ఎపిసోడ్ 2. థ్యాంక్ యూ సార్. సో బాడీ పట్ల ఎలా సాక్షిలాగా ఉండాలో చెప్పారు మేడం. ఈసారి మనస్సు అన్నారు కదా, అసలు మనస్సు గురించి ఏం చెప్తారు? ఓకే సార్, ముందు మనం మనసు గురించి కూడా తెలుసుకోవాలి. మనసు ఎలా పుడుతుంది, ఎక్కడ పుడుతుంది, మనం దాని పట్ల ఎలా సాక్షిగా ఉండాలి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్లో మన శరీరం పట్ల అవగాహన లేకపోవడం వల్ల శరీరం పట్ల సాక్షిగా ఎలా ఉండాలి, సాక్షి సాధన, సాక్షి తత్వం గురించి లాస్ట్ వీక్ ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మైండ్ మీద మనం సాధన చేయాలి, సాక్షి తత్వాన్ని అలవర్చుకోవాలి, ఆచరించాలి అనే టాపిక్ మీద మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం అన్నమాట. మనసు అనేది అసలు ఎలా ఉత్పత్తి అవుతుంది, మనసు అంటే ఏంటి, ముందు అది తెలుసుకోవాలి మనం. అప్పుడు తెలుసుకుంటే దాని పట్ల అవగాహన ఏర్పడుతుంది అన్నమాట. మనసు అనేది ఎలా ఏర్పడుతుందంటే వాయు ద్వారా ఏర్పడుతుంది, గాలి ద్వారా ఏర్పడుతుంది. మనసు అనేది గాలి ద్వారా ఏర్పడుతుంది. మనం తీసుకున్న లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన గత జన్మల సంస్కారము, వాసనలు అయి ఉండొచ్చు, వికారాలు అయి ఉండొచ్చు, మనలో ఉన్నటువంటి గుణాలు ఏవైనా అయి ఉండొచ్చు. అవన్నీ కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా బయటికి పంపడం ద్వారా బయట ఉన్న వాయుతో కనెక్షన్ ఏర్పడుతుంది. వాయు ద్వారానే మనసు ఏర్పడుతుంది అన్నమాట. ఆ మనసు వాయు లోపల తీసుకుంటున్నాం కనుక, తీసుకుంటున్నామంటేనే ప్రాణం తీసుకుంటున్నారు, ప్రాణశక్తి. మనం ఉట్టి శ్వాస తీసుకుంటున్నాము అనుకోకూడదు అనమాట. ప్రాణము, ప్రాణశక్తి కూడా మనలోనికి వెళ్తుంది. ఎప్పుడైతే ప్రాణశక్తి మన లోపలికి వెళ్తుందో, తీసుకుంటున్నామో, అక్కడ మనం తిన్న ఆహారము ప్లస్ జలము మరియు ప్రాణం, ఈ 3 మమేకం ద్వారా మనసు ఏర్పడుతుంది. మనసు అంటే ఆలోచనలు. అది ఎక్కడ ఏర్పడుతుంది? నాభి భాగంన, బొడ్డు ద్వారా, బొడ్డు లోపల భాగంలో జీర్ణకోశం దగ్గర ఏర్పడుతుంది అన్నమాట మనసు అనేది. మనసు ఆలోచనలు. దానినే యోగులు ఏమని పేరు పెట్టారంటే సెకండ్ బ్రెయిన్. ఫస్ట్ బ్రెయిన్ మన తలలో ఉంది, రెండవ బ్రెయిన్ మన పొట్టలో అంటే జీర్ణకోశంలో ఉంది. ఎందువలన చెప్పారు వాళ్ళు? మన యొక్క జీర్ణకోశం అనేది మనకి అంత చక్కగా ప్రతిదీ వివరిస్తుంది, చెప్తుంది. మనం ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా, మనం తినకూడని ఆహారం తిన్నా, తినవలసిన ఆహారం తిన్నా, బ్యాలెన్స్ లేదు, ఇన్బ్యాలెన్స్ లేకుండా మన జీర్ణకోశం అంత డైజెస్ట్ సిస్టమ్ మనకు అంత చక్కగా బ్రెయిన్ లాగా మనకి చెప్తూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ చెప్పడం, ఇవన్నీ మనం వినాలి. విన్నప్పుడు అంటే సాక్షిగా ఉండి విన్నప్పుడు, సాక్షిగా చూస్తున్నప్పుడు సాక్షి తత్వాన్ని నేర్చుకోవాలి, సాక్షి తత్వం అలవర్చుకోవాలి, ఆచరణ చేయాలి. ఎలా చేయాలి? ఇవి తెలుసుకున్నప్పుడే మనం చేయగలుగుతాం. మనం ఎలా ఏర్పడుతుంది అనేది ముందు మనసు తెలుసుకున్నాం కదా సార్. మనసు ఎలా తెలుసుకున్నాము? ఈ ఆహారం ద్వారా, మనం తీసుకున్న జలము ద్వారా, మరియు మన శ్వాస ప్రాణవాయు ద్వారా, ఈ 3 కలయిక ద్వారా మనసు ఏర్పడుతుంది అనేది చాలా చక్కగా మనం తెలుసుకోవడం జరిగింది. దానిని మనం ఎలాగ సాక్షిగా, సాక్షి తత్వంతో చూడాలి అంటే దాంట్లో వికారాలు కూడా వస్తుంటాయి అన్నమాట. మంచి చెడులు, దుఃఖము, బాధ, అశాంతి, దుఃఖము, బాధ, అశాంతి, టెన్షను. మనసు అనేది ఏమంటే క్షణక్షణం మారుతుంది, వికల్పాలు చేస్తుంది, సంకల్పాలు చేస్తుంది. వీటిని మనం ఎరుకతో గమనించాలి. అదే సాక్షి అంటే. మనసు ప్లే చేస్తుందంటే, గేమ్ ప్లే చేస్తుందంటే మన గత జన్మల సంస్కారము. ఇప్పటిదే కాదు సార్, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే
మన గత జన్మల సంస్కారము మనదే కాదు, మన తల్లిదండ్రులు అయిండొచ్చు, మన తాత ముత్తాతలు అయిండొచ్చు, మన డిఎన్ఏ అంతా కూడా మనలో ఉంటుంది. ఆ డిఎన్ఏలో మన తాతలు ముత్తాతలు మన తల్లిదండ్రులు అందరి ఉంటుంది. అదే సంస్కారం అంటారు అనమాట. వాటినే వాసనలు అంటారు. అంటే వాళ్ళ పరంపర ఆలోచనలు కూడా ఉంటాయి. అందుకే కదా మేడం తాత ముత్తాతలు ఎప్పుడో చనిపోయారు కానీ మన ఆలోచనలో బతికే ఉంటారని. చాలా వరకు అలాంటి ఆలోచనలు కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళలాగే ఉండే తత్వాలు కొన్ని అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి. దాని ద్వారా ఇవి తెలవక మనం సామాన్యంగా అందరూ అనుకునేది ఏమంటే ఇవన్నీ నావే, ఈ గతంలో జరిగిన కానీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆలోచనలు వస్తున్నాయి, ఇవన్నీ నావే, పాజిటివ్ జరిగినాయి నాదే, ఫ్యూచర్ జరిగిన నాదే అని మనం భావనలో భ్రమలో అపోహలో ఉంటాం. ఏది మనది కాదు సార్. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు లోపలికి బయటికి వెళ్తున్నాయి అంటేనే, ఒక శ్వాస మనం తీసి బయటకు వదిలేమంటే బయట ఉన్న వాయువులో బయట ఉన్న గాలిలో ఏవేవి తత్వాలు ఏవేవి గుణాలు ఏవేవి వికారాలు ఉన్నాయో అవన్నీ మళ్ళీ లోపలికి తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ లోపలికి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మళ్ళీ లోపలికి తీసుకున్నాక మన లోపల ఎటువంటి భావనలు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి వాటికి మళ్ళీ మమేకమవుతుంది. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అసలు చెప్పడానికి ఉండదు, ఏది నాది అనడానికి లేదు. ఇక్కడ నాది, నా యొక్క మనసు, నా మైండ్, నా శరీరము, నా బుద్ధి అనే అనడానికే ఛాన్స్ లేదు. ఇలాంటిది నేను ఇలాంటి ఆలోచనలు చేస్తా అని గొప్పగా చెప్పడానికి లేదు. ఇది నాది, నేనే గొప్ప, నా కిందికే ఉండాలి అందరూ, నా మతమే గొప్ప, నా కులమే గొప్ప. కులాల గురించి మతాల గురించి చెప్తూ ఉంటారు. ఎక్కడ కులము ఎక్కడ మతము, శరీరమే నీది కాదే, శరీరమే నాది కానప్పుడు, ఈ మనసే నాది కానప్పుడు దేన్ని పట్టుకొని నాది అని అంటాము? నాది అనేది లేనే లేదు. ఈ దేహంలో నాది అనేది లేదు. ఇక్కడే తెలుసుకోవాలి సార్. సాక్షి తత్వం అంటేనే ఈ శరీరంలో కానీ ఈ మనసులో కానీ ఎక్కడ నాది అనేది లేదు కదా. అన్ని సంస్కారాలు కలిసి ఉన్నప్పుడు దేన్ని పట్టుకొని నాది అంటాము? అంతే కదా సార్. మనసులో ఎన్నో రకాల సంస్కారాలు, ఎన్నో రకాల వాసనలు, వికారాలు, మంచి చెడు దుఃఖం, ఈ మనసు పని అదే. ఏం చేస్తుందంటే చిన్నదానికి దుఃఖపడడం, బాధపడడం, అశాంతి తీసుకురావడం, నిరుత్సాహము, నిస్సందేహము, భయాందోళన, ఇవన్నీ ఎవరి గుణాలు? మనసు యొక్క గుణం, మనసు యొక్క వికారాలు. వీటిని మనకు తెలియక ఏం చేస్తాం, అవన్నీ నావే అనుకొని వాటికి స్పందించడం, భయపడడం, బాధపడడం, ఫీల్ అవ్వడం, తడిసి మోపడైపోవడం, నెగటివ్ ఎనర్జీస్ లోపలంతా నిక్షిప్తం చేసుకోవడం. కనుక ఫ్రెండ్స్ చెప్తున్నాం, మనం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లకు కానీ కొత్త వాళ్ళకి కానీ ఇవి లోపలికి తీసుకోకండి. ఏ వికారాలు మనలోకి టచ్ అవుతున్నా, బయట నుంచి ఎవరి విషయాలలో ఏదైనా మనకి బాధ కలిగినా, ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు మనకి ఏదన్నా భయము బాధ కలిగినా అది నాది కాదు అని మీరు సాక్షిగా ఉండడం అలవర్చుకోండి, ఆచరించండి. ఇదే సాక్షి సాధన అంటే. ఇంకోటి మేడం, ఇప్పుడు మన వినాశకరమైన ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటివి మనకు చేరుతూ ఉంటాయి అంటారు కదా. కరెక్ట్. అలాంటప్పుడు ఎలా సాక్షిలా ఉండాలి? మిగతా వాళ్ళ అలాంటి థాట్స్, అలాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇంతకు ముందు కూడా ఎన్నో పుస్తకాల ద్వారా కూడా తెలుసుకున్నాం. పత్రిసారి కూడా అన్నారు కదా, అవును, బయటికి పోయినప్పుడు దుమ్ము అంటుతుంది, కడుక్కోవాలి వచ్చి అంటారు. ఇప్పుడు చెప్పేది కూడా అదే కదా. సాక్షి సాధన అనేది కొన్ని వికారాలు మనలో కూడా ఉంటాయి సార్. మనదంటే మనదే కాదు కదా, సంస్కారాలు ఉన్నాయి, వాసనలు, జన్మ జన్మల వాసనలు, సంస్కారాలు మనలో కూడా నిక్షిప్తమై ఉన్నాయి. మనమేం ప్యూర్గా ఏం లేము. 100% ప్యూర్ అవ్వడం కోసమే భూమి మీదకి వచ్చాం. ప్యూర్ అయినాక ఇంకెందుకు భూమి మీదకి రావడం? ప్రతి ఒక్క మానవుని తీసుకోండి, అందరిలో పాజిటివ్ కొంత నెగటివ్ కొంత కంపల్సరీ విధిగా ఉండి తీరుతుంది. అంటే టోటల్ ప్యూరిఫై అవ్వడానికే ఈ జన్మ. ఇప్పుడు మొత్తం ప్యూరిఫై అయినాక ఇంకా భూమి మీద ఏం పని మేడం? పైన ఉంటాం కదా, అంతే. బాడీ వెకేట్ చేసేసి మనం మన ఇష్టానికి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు అలాంటి పక్క నుంచి వచ్చే వినాశకరమైన ఆలోచన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా గమనించాలంటారు? ముందు ధ్యానం స్టార్ట్ చేయాలి సార్. ఓకే. ధ్యానంకి మన మనసుకి డైరెక్ట్ రిలేషన్ ఉంది. ఎలా ధ్యానానికి మనసుకి రిలేషన్ అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస అంటే ఒక్క శ్వాసే అనుకోకూడదు. దాంట్లో ఎన్ని పదార్థాలు ఉన్నాయంటే యూనివర్స్లో ఉన్న పదార్థాలన్నీ మనం తీసుకున్న శ్వాసలో ఉన్నాయి.
ప్రాణశక్తి, ప్రాణవాయువు, పంచభూతాలలో ఉన్న వాయువులు, పంచభూతాల తత్వాలన్నీ కూడా మన శ్వాస ద్వారా తీసుకుంటున్నాం. శక్తి, జ్ఞానము, వెలుగు ఈ అన్నీ శ్వాస ద్వారా లోపలికి వెళ్తున్నాయి. అంటే దైవ శక్తి, పరమాత్మ శక్తి మన శ్వాస ద్వారా లోపలికి తీసుకుంటున్నాం. ధ్యానం ఎంత గొప్పది సార్, ధ్యానము ఎంత గొప్పది. శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా డైరెక్ట్ పరమాత్మ శక్తి తీసుకుంటున్నాం. ఎరుకతో, సాక్షితో, సాక్షి సాధన అంటే కూడా ఇదే సార్. శ్వాస మీద ధ్యాస పెట్టు, సాక్షిగా ఉండి శ్వాసను గమనించు, శ్వాస మీద ధ్యాస పెట్టు. మనసులు వికారాలు ఉంటాయి, మనసులో ఆలోచనలు ఉన్నాయి. మనసుకి శ్వాసకి డైరెక్ట్ రిలేషన్. ఎందువలన? మనసు పుట్టిందే గాలి ద్వారానే, మనసు పుట్టిందే వాయు ద్వారా పుట్టింది. అందుకే ఒక దగ్గర ఉండదు ఆలోచన. ఒక దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉంటాం, ఎక్కడెక్కడికో పోతాం, మనం ఇక్కడే కూర్చుంటాం. అంతే. బాడీ ప్రెసెంట్, మైండ్ యాబ్సెంట్ అంటారు కదా. ఖచ్చితంగా. ఎందువల్ల జరుగుతుంది? మనసు వాయువు, వాయువు వెళ్ళిపోతూనే ఉంటది, చంచలనం. అది ఎక్కడన్నా వెళ్తుంటది, ఏమన్నా తిరుగుతుంటది. ఇప్పుడు శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తున్నప్పుడు ఇప్పుడు చాలా మంది ఇబ్బంది అదే. నేను 10 ఏళ్ల నుంచి చేస్తున్నా, 5 ఏళ్ల నుంచి చేస్తున్నా, నాకు శ్వాస పట్ల పట్టు రాలేదు, ఆలోచన లేకుండా ఉండలేకపోతున్నా అంటుంటారు. సో వారు ఏం చేయాలి మేడం? ఈ ముఖ్యంగా మైండ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలి. మనసు ఎలా పుడుతుందో తెలుసుకోవాలి, ఎక్కడ పుడుతుందో తెలుసుకోవాలి, పుట్టిన తర్వాత ఏం జరుగుతుంది, మనలో వికారాలు ఎందుకు జరుగుతుంది తెలుసుకోవాలి, వాటి యొక్క సంస్కారాలు, వాసనలు తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్నప్పుడే సాక్షిగా ఉండగలుగుతాము. ఇప్పుడు తెలిసిపోయింది కదా, వికారాలన్నీ నావి కావు, గత జన్మల సంస్కారాలు ఉంటాయి, ఎదుటి వాళ్ళ గత జన్మల సంస్కారాలు. ఇప్పుడు మనం ఒక్కరిమే లేం కదా సార్ ఈ భూమి మీద. కొన్ని కోట్ల బిలియన్ మెంబర్స్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావనలు అన్ని గాలిలోనే ఉన్నాయి కదా, కలిసే ఉంటాయి, అన్ని కలిసి. ఎస్ మేడం, గాల్లో ఉన్నాయంటే ఇదొకటి. ఇప్పుడు వ్యక్తులు లేకపోయినా అక్కడ ఎవరు ఉండరు, కానీ మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొక దగ్గరికి వెళ్ళంగానే ఏదో భయానకంగా అనిపిస్తుంటుంది. అంటే ఆ థాట్స్ అక్కడ రిలీజ్ అయి ఉన్నాయంటారా? మీరు యోగుల సమాధుల దగ్గరికి వెళ్ళండి, వెళ్తాం. కడతాలు వెళ్ళినామంటే కూల్ పీస్ఫుల్ అయిపోతుంది. ప్రశాంత పత్రిజీ ఉన్నప్పుడు వారి ముందు కూర్చుంటే ఎంత సైలెంట్ అయ్యామో అంత సైలెన్స్నెస్ వచ్చేస్తుంది. ఎంటర్ కాగానే శక్తి స్థల దగ్గరికి పోన అవసరం కూడా లేదు మేడం. ఆ గేటు బయట వేరేలా ఉంటుంది, దాటి లోపలికి వెళ్ళామా అయిపోయింది. నేచర్ అటువంటిది. అంటే వారి యొక్క ఆ తరంగాలన్నీ స్ప్రెడ్ అయి ఉంటాయి, తప్పకుండా స్ప్రెడ్ అయి ఉంటాయి. యోగులు ఎక్కడెక్కడ నడయాడారో, ఎక్కడెక్కడ ప్రదేశాలను నడిచి నడయాడే ప్రదేశాలు, వాళ్ళ సమాధుల దగ్గర హయ్యర్ ఎనర్జీస్, వాళ్ళ యొక్క ఎనర్జీస్ అంతా అక్కడ ప్రతి అణువు వాళ్ళ నుంచి, వాళ్ళ శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఏంటనుకుంటున్నారు? నిశ్వాసాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉండదు, అది నిశ్వాసాలు కూడా ఆక్సిజనే, ప్రాణశక్తి, ప్రాణవాయువునే పంపిస్తారు. ఇది అందరికీ అద్భుతంగా కాదు, పంపించే అవసరం లేదు, నేచురల్ గా అయిపోయారు, నేచురల్ గా వెళ్ళిపోతారు. నేచురల్ గా వాళ్ళు అయిపోయారు. విశ్వాన్ని కనెక్ట్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఆ ప్రాణశక్తి, అది వదిలేది కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. వావ్, అందుకే పాయింట్ మేడం, గొప్ప పాయింట్ ఇది, చిన్న విషయం కాదు. అందుకే యోగుల దగ్గర మనం ప్రశాంతంగా ఉండగలుగుతా. అంటే ప్రతి ఒక్క యోగిని మాత యోగుల దగ్గర కూడా కూర్చోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేది ప్రాణశక్తి, ప్రాణవాయువు అంతే. ఇంకొక అసలు నీకు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అన్న మాట లేదు. మరి గోమాత, గోవుని ఎందుకు పూజిస్తారు? ఎందుకు మనం గోమూత్రం కూడా స్వీకరిస్తూ ఉంటాం. ఎందుకంటారు? ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ప్రాణశక్తి, ప్రాణవాయువు. ఆమె తీసుకునే వదిలేదంతా ప్రాణశక్తి, ఒక ఆవు దగ్గర, గోమాత దగ్గర వెళ్ళి కొంచెంసేపు కూర్చోండి, ఆ ఎనర్జీ మనం తీసుకోవడం జరుగుతుంది. అందుకే గోమాతకు అంత విశిష్టత. ఆమె ప్రతి అణువు 33 కోట్ల దేవతలు ఉన్నారు ఆమె దేహంలో అని, గోమాత దేహంలో అని చెప్తుంటారు. అలాగా యోగులు కూడా అంతే, వాళ్ళ శరీరం మొత్తంలో 33 కోట్ల దేవతలు, నేచర్ స్పిరిట్స్, ప్రకృతి దేవతలు నివసిస్తున్నారు. అంటే మన అందరిలో ఉన్నారు, మనం గమనించలే, వాళ్ళు గమనించారు, సాక్షిలాగా గమనిస్తూ అది అయిపోయారు వారు. వావ్, అదిగా అయిపోయాము. మనం కూడా అదిగా అవుతున్నాము, అయ్యాము. కానీ మన మీద మనకి నమ్మకం లేదు. మళ్ళీ బయటకు వచ్చినాక ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా. ప్రపంచకంగా తోయబడినప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మళ్ళీ మనం నార్మలే అనుకుంటున్నాం. విశ్వాసం లేక నేనేంటి, దేవుడేంటి, అదే మేడం ఆన్ ఆఫ్ చేసినట్టు అవుతుంది. కళ్ళు మూసుకున్నప్పుడు
శక్తి స్థాయికి వెళ్ళినప్పుడు పిఎంసికి వచ్చినప్పుడు ఓ మనం పత్రిజీతో ఉన్నాం కదా పిఎస్ఎస్ఎంలో కదా, బయటికి వెళ్ళంగానే మళ్ళీ స్విచ్ బంద్ చేసినట్టు అయిపోతుంది. బయట కుటుంబాల దగ్గరికి వెళ్ళి అదే అంటారా బయటకంటే అదే, అది బయట అంటేనే కుటుంబంలో జాయిన్ అయిన వెంటనే అక్కడ వాతావరణము, ఇంట్లో ఉన్న వాళ్ళ ఆలోచనలు భావనలు ఎప్పుడూ ఒక విధంగా ఉంటుంటాయి. మన ప్రకృతిలోకి వెళ్ళండి, అక్కడ ప్రకృతిలో ఎవరు యోగులు లేకున్నా ప్రకృతే పెద్ద విశ్వమే కదా, పరమాత్మ శక్తి ప్రకృతి. అందుకే ఎక్కువ ప్రకృతిలో గడపండి. ప్రకృతిలో పత్రి గారు ఎప్పుడు మొత్తుకుంటూ ఉంటారు, గురువు గారు ప్రతి ఒక్క అంటే 18 ఆదర్శ సూత్రాలలో ఒక సూత్రం ప్రకృతిలో గడపడం. పౌర్ణమి అమావాస్య రోజులలో ఇంట్లో ఉండకండి, ప్రకృతిలోనే గడపండి, పౌర్ణమి రోజుల ప్రకృతిలోనే ధ్యానం చేయండి అని ఎందుకు చెప్తారంటే మన యొక్క బాడీ మైండ్ అండ్ సోల్, మన యొక్క ఆరా క్లీనింగ్ హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. కనీసం 10 డేస్కి ఒకసారి వెళ్తే కూడా చాలు సార్. 10 డేస్ వారంకి ఒకసారన్నా నేచర్లో ఒక 2 అవర్స్ గడపడం ద్వారా మన శరీరము, బాడీ మైండ్ అండ్ సోల్ మరియు మన ఆరా సాక్షితత్వం కూడా పెరుగుతుంది. మరి హీలింగ్ క్లీనింగ్ జరిగిన తర్వాత మన మైండ్ క్లీన్ అయిన తర్వాత సాక్షి తత్వానికి వస్తాము, సాక్షి భావానికి వస్తాము, సాక్షి సాధన జరుగుతుంది. సాక్షి మొత్తం అన్ని నిండిపోయి ఉన్నప్పుడు అదంతా డబ్బా క్లీన్ చేసుకొని రావాలి అప్పటికి. మరి మనం బ్లాక్స్ పెట్టుకొని మన మైండ్ మళ్ళీ వర్క్ చేస్తుంది. మైండ్ ఎంటీ చేయాలి, మైండ్ శూన్యం చేయాలి. ధ్యానం అంటే ఏంటి సార్? శూన్య స్థితిలో ఉండడమే ధ్యానము, ఆత్మస్థితిలో ఉండడమే ధ్యానము, మన ఆలోచన రహిత స్థితిలో ఉండడమే ధ్యానము. యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తులు నిరోధించడమే ధ్యానము. ఆ ధ్యాన స్థితి అంటే ఆత్మస్థితి, శూన్య స్థితి. ఆ స్థితే సాక్షి. వండర్ఫుల్ మేడం. సో మనస్సుతో సాక్షితో ఉండడానికి మనసు గురించి ఇంకేం చెప్తారు మేడం? మనసులోని భాగాలు ఇంకా మిగతా 3 ఉన్నాయన్నమాట. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ మనసు ద్వారానే ఇవన్నీ మనం ఎదిగినా కొద్దీ నెక్స్ట్ బుద్ధి యాక్టివేషన్ అవుతుంది. అంటే మనసే ప్యూరిటీ అవుతుంది అనమాట. ప్యూరిటీ అయిందంటే బుద్ధి తత్వంలోకి వెళ్తాం. ఆ బుద్ధి ఏంటంటే విచక్షణ జ్ఞానంతో కూడుకొని ఉంటుంది, మంచి చెడులు తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం సాక్షి సాధన చేయడం మొదలెట్టినా కొలది బుద్ధి అనేది యాక్టివేషన్లోకి వస్తుంది. ఆ యాక్టివేషన్లోకి రావడమే మనకు తెలుస్తుంది అనమాట. మంచేది చెడేది విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. బుద్ధిలో కూడా కొన్ని రకాలు అట్లలో అంటే 8 రకాలంటే బుద్ధి సూక్ష్మత, బుద్ధి నిర్మలంగా ఉండడము, తమో గుణంతో కూడుకున్న బుద్ధి, రజోగుణంతో కూడుకున్న బుద్ధి, సత్వగుణము. ఇవన్నీ గుణాలలో కూడా రకరకాల గుణాలు ఉన్నాయన్నమాట. సత్యగుణము, నిర్గుణము తెలుసు కదా మనకి. ఈ గుణాలలో ఇవన్నీ కూడా వాటిలో వస్తుంటాయి. వచ్చి తర్వాత మన సాక్షి సాధన చేయాలి. వీటిలలో కూడా మనసులో ఎలాగొస్తున్నాయో దుఃఖము, బాధ, అశాంతి, ఆ నెగటివ్లని, మంచి చెడ్డలని ఎలా వస్తున్నాయో బుద్ధి తత్వం యాక్టివేషన్ అయినా కూడా దాంట్లో కూడా నిర్మల బుద్ధి, సత్యమైన బుద్ధి, తమో బుద్ధి, రజోగుణ బుద్ధి, సాత్విక బుద్ధి ఇవన్నీ కూడా ఉన్నాయి సార్. దాంట్లో ఏం చేయాలి? అప్పుడు అవి ఉన్నాయంటే గమనించాలా? వాడు అంటే కదా వీడు బుద్ధి బాగాలేదురా అంటే అమ్మా లేదా, బుద్ధివంతుడే కానీ ఒక్కొక్కసారి వీడు బుద్ధిమంతుడు వక్ర బుద్ధి అంటారు చూసారా. వీడిది చెడ్డ బుద్ధిరా, వీడిది మంచి బుద్ధిరా. కాదు మేడం, అవి ఉంటాయి అన్నారు, దాటుతామన్నారు. ఇప్పుడు సాక్షి సాధన దాన్ని ఎట్లా అప్లై చేయాలి? అక్కడ ఎదుటి వాళ్ళు ఏ విషయాలు మాట్లాడినా మనము సాక్షిగానే తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి సాక్షిగా? వాళ్ళల్లో బుద్ధి యాక్టివేషన్లో ఉన్నా లేకున్నా, మనసు యాక్టివేషన్లో ఉన్నా తెలుసుకోవాల్సింది ఏంటి? ఇవన్నీ నిర్గుణానికి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకేం అర్థమైందంటే ఎదుటి వాళ్లకు బుద్ధి లేదు అని అనడమే బుద్ధి లేని తనం అంటారు. కరెక్ట్. ఇక్కడ మనకు బుద్ధి ఎదుటి వాళ్ళకు బుద్ధి లేదు అంటాం అంటే ఫస్ట్ అసలు చెప్పే వాళ్ళకు మనకు లేదని అర్థం. అంటే సాక్షిలాగా లేవు. సాక్షిలాగా ఉంటే మనం అరే తమో బుద్ధిలో ఉన్నాడు కదా అని ఆ వాక్కులు వాడకుండానే క్లియర్ చేసుకుంటాం. నాలో అది ఉందా? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మేడం, ఎదుటి వాళ్ళు ఎలాంటి బుద్ధిలో ఉన్నారో అది నాలో ఉందా అని గమనించుకోవడం సాక్షి సాధన అని నేను అనుకుంటున్నా మేడం. ఎదుటి వాళ్ళు అనే ముందు అది నాలో ఏమన్నా ఉందా, నాకు కనబడుతుందని అంటేనే అనుకుంటా నేనైతే. ఇప్పుడు ఎదుటి వాళ్ళలో ఒకటి కనబడ్డది నెగిటివ్ క్వాలిటీ, ఫస్ట్ ఇక్కడ గమనిస్తా నేను.
నాలో ఎక్కడైనా ఉందా? ఎందుకు కనబడుతుంది ఇప్పుడు? ఉంటది సార్, ఈ రోజు ఎందుకు కనబడుతుంది ఇప్పుడే? ఉంటది కనుకనే మన ఎదుటి వాళ్ళు పాయింట్ అది ఎప్పుడైతే ఇక్కడ గమనించినామో అర్రే అక్కడెక్కడ ఉంది కదా అందుకే కనబడ్డది, ఇక్కడ పాయింట్ అవుట్ చేస్తున్నా అంటే ఇక్కడ ఉన్నది కాబట్టి రిఫ్లెక్షన్ అది అనేది తెలుసుకోవడమే సాక్షి సాధన. ఓహో, ఎదుటి వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నామో ఏం ఆలోచిస్తున్నామో అది నువ్వే. అది ముందు మనలో ఉన్నది కనుకనే దాన్ని ఇది రిఫ్లెక్షన్ చేస్తే మమేకం అవ్వడం జరుగుతుంది. మన లోపల ఏ మంచి చెడు ఉంటుంది అప్పుడప్పుడు బయటికి లేస్తుంటాయి. మంచి బయటికి తమో గుణం లేస్తుంటుంది, రజోగుణం లేస్తుంటుంది. మనలో కూడా ఆ గుణాలు ఉన్నాయి, అవి ఎక్కువ తక్కువ ఉంటాయి అన్నమాట. పర్సెంటేజ్లు మారుతాయి, పర్సెంటేజ్లు ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఎదుటి వాళ్ళలో కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ ఉండొచ్చు అందుకే కనబడ్డది, మనలో తక్కువ ఉన్నది కాబట్టి కొద్దిగా కనబడడం లేట్ అయిందేమో, కానీ కనబడుతుంది. అది తెలుసుకో. మనం ప్యూర్గా సత్యవంతంలో ఉన్నామనుకోండి, ధర్మాచరణ చేస్తూ సత్యవంతం నిర్గుణ స్థితిలో ఉన్నప్పుడు పత్రికారు లాగా మన పత్రిగురు గారు ఏ గుణం లేనప్పుడు ఇంకా అందరిలో అదే చూస్తారు, అందరిలో భగవంతునే చూస్తున్నారు. ఆయన ప్రతి ఒక్కరిలో పరమాత్మనే చూస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని ఆయన అంత అద్భుతంగా చెప్పగలుగుతున్నారంటే ఆ చెప్పినది ఆచరించి చూపించారు సార్. తనేదో ఎదుటి వాళ్ళలో కూడా చూస్తున్నారు. అది కూడా ఒక గొప్ప సాక్షి సాధన, హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ సాక్షి సాధన అంటారా? అది కరెక్ట్ సార్, హైయెస్ట్ స్టేజ్ సాక్షి సాధన. ఎదుటి వాళ్ళు ఏదైనా మాట్లాడినా వాళ్ళ స్థితి అదే అని గుర్తించండి. అది ఒకటి పాయింట్ క్యాచ్ చెయ్యాలి. సరే, ఒక అతను ఎవరైనా సరే ఏదో ఒక మాటలు మాట్లాడారు అనుకోండి, వాళ్ళని మనం ఎలా గుర్తించాలి? వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్టు, నా స్థితిలో నేను కరెక్టు, వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్టు. ఎందుకంటే వాళ్ళ స్థితి ఇంకా ఎదిగి ఉండొచ్చు, ఎదగపోయి ఉండొచ్చు, నువ్వు గుర్తించగలిగే శక్తి నీలో లేకపోయి ఉండొచ్చు. వండర్ఫుల్ పాయింట్ మేడం. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు, మూర్ఖత్వంలో ఉన్న వాళ్ళు పక్కా పర్ఫెక్ట్గా ఉన్నారు, కానీ జ్ఞానులు అనుకున్న వాళ్ళే పర్ఫెక్ట్గా ఉన్నావో చూడాలి. వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు, అజ్ఞానంలో పర్ఫెక్ట్, మూర్ఖత్వంలో పర్ఫెక్ట్. కానీ మనం జ్ఞానులు అయిన తర్వాత మనం ఎంతవరకు ఉన్నాం? ఎంత ధ్యాన సాధన చేసినా పక్క వాడిని పాయింట్అవుట్ చేయడమే అదొక లక్ష్యం కింద పెట్టుకుంటున్నారు సార్. మన దాంట్లో కరెక్షన్ చేయొద్దా మేడం? కరెక్షన్ చేస్తూనే ఉన్నారు. చెయ్యి. ఇప్పుడు మీరు చెప్పండి, పాయింట్అవుట్ చేయడానికి ఎదుటి వాళ్ళని కరెక్షన్ చేయడానికి ఏంటి మేడం తేడా? ఇప్పుడు ఎదుటి వాళ్ళది పత్రిక గారు ఏం చెప్తారు, వాళ్ళ యొక్క గుణాలకు వాళ్ళు బందీలు. ఈ పాయింట్ క్యాచ్ చేయండి. ప్రతి ఒక్కరు ఏ ఒక్క పని చేస్తున్నారంటే వాళ్ళ యొక్క గుణానికి వాళ్ళ బందీలు. రైట్ మేడం. ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళను కరెక్షన్ చేయడానికి పాయింట్అవుట్ చేయడానికి ఏంటిది తేడా? ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్పండి. వాక్తో మాట్లాడినప్పుడు మనం కరెక్షన్ చేయాలి. ఓ, అదే రైట్. వాక్ శుద్ధి సరిగా లేనప్పుడు, వాక్ క్షేత్రం సరిగా చెప్పాలి, ఇది సరిగ్గా అయిన మాట కాదు అని. పత్రిక గారు కూడా వాక్ క్షేత్రాన్ని సరిచేస్తారు. ఓకే, వాక్ క్షేత్రాన్ని సరిచేయి, అంతవరకే. వాళ్ళ పనులు, వాళ్ళు చేసే పనులను మనం సరిచేయడానికి లేదు. పనులు గుణాలను అంటే పాయింట్అవుట్ చేసినట్టు వాళ్ళ గుణాలకు బందీలు. వాళ్ళు నువ్వు ఈ టైంలో సరిగ్గా మాట్లాడలేదు, ఇది జాగ్రత్త అని చెప్పడం కరెక్షన్. వాట్ ఏ డిఫరెన్స్ మేడం. మన వాళ్ళ కర్మలు, వాళ్ళు చేసే పనులని మన సాక్షిగా చూడాలి. గుణాలకు బందీలు అయి చేస్తారు కదా, కర్మలన్నీ గుణాలకు బందీ. గత జన్మల గుణాలు, వాసనలు, సంస్కారాలు వాళ్ళలో వస్తున్నాయి కనుక మన పత్రిక సారే ఎన్నోసార్లు ఉదాహరణలు ఇచ్చారు. ఆయన కూడా చేయలేకపోయాను, నా గుణానికి నేను బందీ అయ్యాను, నేను చేయలేకపోయాను. అట్లా మన గుణాలు ఇప్పుడు నాకు కూడా నేను ఎన్నో చేయాలనుకుంటా, కానీ నేను నా గుణానికి బందీ. ఆ సమయంలో, ఆ టైంలో అది చేసే తీరుతా, ఆ కర్మ అంటే ఆ పనులు చేసే తీరుతా. ఎదుటి వాళ్ళు దాన్ని పట్టుకొని ఎన్ని అన్నా, అంటే ఎదుటి వాళ్ళు చేసే కర్మలు గుణాలకు బందీలై చేస్తున్నారు. ఇప్పుడు మనం గుణాలని కర్మల్ని కరెక్షన్ చేయడానికి లేదు, వాటిని అంటున్నాం అంటే పాయింట్అవుట్ చేసినట్టు అంతే. కానీ వాళ్ళు వాక్క్షేత్రం తప్పుడుగా మాట్లాడితే మాత్రం కరెక్షన్ చేస్తే అది సరిచేయడం. అది తెలుసుకో కొనక, తెలియక తెలుసుకోనక ప్రతి పనులు చేసే విషయాల్లో, నడిచే విషయాల్లో, కూర్చునే దగ్గర, లేచే దగ్గర అవే చెప్పుకోవడాలు సాక్షి సాధన. ఇప్పుడు రివర్స్ అవుతుంది మేడం. మాటల్లో ఎలాంటి మాటలు మాట్లాడినా, ఎలాంటివి చేసినా కరెక్షన్ చేయొద్దులే, ఇక జడ్జి చేయొద్దులే అని సైలెంట్గా ఉండడం వల్ల కూడా ఎదుటి వాళ్ళకి అది తెలియకుండా పోతుంది. సార్ ఎప్పుడు కరెక్షన్ చేస్తారు. సార్ ఒక ప్రశ్న అడిగేవారు, ప్రశ్న అడిగితే ఏం సంగతి అంటే చెప్పండి సార్ అంటే
ప్రశ్నకు ప్రశ్న సమాధానమా? అదే ప్రశ్న అడిగితే ఆన్సర్ చెప్పాలి. ఉమ్. ఏం సంగతి అన్నప్పుడు మనం చెప్పాలి. చెప్పండి సార్ ఏం సంగతో. అవును, అడగకూడదు. సార్ ఎంత తిక్కగా మాట్లాడినట్టు మనం మాట్లాడినట్టు అవుతుంది. అది అట్లా రైట్ మేడం. హౌ ఆర్ యూ అన్నప్పుడు కూడా కరెక్షన్ చేశారు. అంటే మనం ఒక మహాగురువు దగ్గరికి వెళ్ళినప్పుడు సాక్షిలాగా ఉండాలి. మన మాటలు ఆలోచనలు అన్నిటినీ గమనిస్తూ ఉండాలి. అది ఎలా వస్తుంది సార్? మీరు ఒక యోగి అయితే ఎదుటి యోగిని గుర్తించగలుగుతారు. ఒక పరమాత్మ స్థితిలో ఉన్న మన పత్రి గారు ఆ పరమాత్మ స్థితిలో ఉన్న వాళ్ళని గుర్తించగలుగుతారు. తద్వారా ఆయన వాళ్ళ వర్క్లు అప్పచెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకొకటి అల్టిమేట్ పాయింట్ తీశారు. ఇప్పుడు పత్రిజీ ముందుకు వెళ్ళినా, కడతాలకు వెళ్ళినా, శక్తి స్థల్ దగ్గరికి వెళ్ళినా, అక్కడ కూర్చొని సార్ ఉన్నప్పుడైనా ఇప్పుడైనా మనం వెళ్ళి సాధన చేస్తున్నప్పుడు అరే మనం కూడా ఒక గొప్ప యోగులం, మనం కూడా బ్రహ్మర్షి అనిపిస్తుంది. అక్కడి నుంచి బయటికి రాగానే ఎందుకు స్లిప్ అవుతాం అంటారు చెప్పండి. దానికి ఎనర్జీ, హయ్యర్ ఎనర్జీ బయటకు వస్తే ఎందుకు స్లిప్ అవుతాం? అప్పుడు ఏం చేయాలి? అక్కడ ఉన్న వాతావరణంలో హయ్యర్ ఎనర్జీస్ కదండి. ప్లస్ నేచర్ కనెక్షన్ లో ఉంటాం మనం. నేచర్ కనెక్షన్, యోగుల కనెక్షన్, మహాసమాధి, ఇన్ని పిరమిడ్, మెగా పిరమిడ్, అన్ని శక్తులు, 4 రకాల శక్తులు, పంచభూతాల ఎనర్జీ అంత మమేకమై ఉంటే మీరు అక్కడ యోగులు అయిపోతాం. మరి బయటకు వచ్చినాక ఎందుకు స్లిప్ అవుతున్నాం? దానికి ఎలాంటి సాక్షి సాధన చేయాలి? కొంత దూరం వెళ్ళేసరికి 1 కిలోమీటర్ కడతాలు మెయిన్ రోడ్ మీద ఎక్కినాక అయిపోయింది. వెళ్ళేసరికి మన ఎనర్జీలు ఆ చుట్టుపక్కల అయిపోయింది. అక్కడే స్టార్ట్ అవుతుంది. వీడు అడ్డం వచ్చిండు, వీడు అది వచ్చిండు, అక్కడే తెలిసిపోతుంది మనకి. రోడ్ ఎక్కగానే అర్థమైపోతుంది. ఎందుకని అంటారు అట్లా స్లిప్ కాకుండా ఎట్లా సాధన చేయాలంటే మన మనసుని మనం గమనించాలి. ఎట్లా గమనించాలి? మీకు ఎటువంటి భావన వస్తుంది, ఎటువంటి ఆలోచన వచ్చింది, ఎదుటి వాడిని తిట్టినప్పుడు ముందు నీ శ్వాసను గమనించు. ముందు మన శ్వాసను కూడా గమనించుకుంటే మీ మనసు మీకు అర్థమైపోతుంది. కళ్ళు మూసుకున్నప్పుడే కాదు, కళ్ళు తెరిచినా కూడా గమనిస్తూ ఉండాలి, గమనించాలి. ఊరికే మీరు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు తెరిచిన తర్వాత 24 గంటల కళ్ళు తెరిచేసి ఏదైనా చేసేసారంటే మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మేడం ఇప్పుడు వెళ్తున్నప్పుడు అలా అనిపిస్తుంది, ఇట్లా కరెక్షన్ చేయడానికి ఒక పాయింట్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? సంవేదన, రాగపూరిత సంవేదన, ద్వేషపూరిత సంవేదన అని 2 కలుగుతాయి మైండ్ లో. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రాగపూరితము ఒకళ్ళు మనకి ప్రేమగా ఇష్టం వచ్చిన వాళ్ళు కనబడంగానే ప్రేమ పొంగిపోతుంటది. మనం మాట్లాడడం కూడా పొంగిపోయినట్టు మాట్లాడేస్తూ ఉంటాము. ద్వేషపూరితమైనది ఊగిపోతాం. ఇంకా అదే కారు బయటకు తీసుకెళ్తారు, డ్రైవింగ్ లో వెళ్తూ ఉంటారు. డ్రైవింగ్ లో ఎవరైనా అడ్డం వస్తాడు, అక్కడ మనం ఇమ్మీడియట్ గా తట్టుకోక మాటలు వచ్చేస్తూ ఉంటాయి, గట్టిగా అనేయడాలు. అక్కడ మనం చెక్ చేసుకోవాలి. సాక్షి సాధన అక్కడ రావాలి. అక్కడ సాక్షి సాధన స్టార్ట్ చేయాలి. ద్వేషపూరిత సంవేదనలో ఉన్నానా, ప్రేమ రాగపూరిత సంవేదనలో ఉన్నానా? నీవు సాక్షిగా చూడాలంటే ముందు నీ శ్వాసను చూసుకో. నీ శ్వాస స్పీడ్ గా వెళ్తుందా, స్లోగా వెళ్తుందా, బ్యాలెన్స్ లో ఉందా? స్పీడ్ అయినప్పుడే ఇవన్నీ వస్తాయి మేడం. అది స్లో ఉన్నప్పుడు ఎందుకు వస్తాయి? ఒకవేళ వచ్చింది అనుకో, నువ్వు గమనించగానే బ్యాలెన్స్ అయిపోతుంది, స్లో డౌన్ అవుతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది, క్షణాల మీద బ్యాలెన్స్ అయిపోతుంది. నేను గమనించాను, చూసాను. నేను ఇంట్లోనే నా విషయాలే నేను చెప్తున్నా. ఇంట్లో ఎవరైనా మన ఇంట్లో వాళ్ళతో మాట ఏమైనా వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా నేను నా మనసులో నా యొక్క శ్వాసను గమనిస్తే స్పీడ్ గా ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. ఆ స్పీడ్ మనం గమనించే 2 శ్వాసలకే నార్మల్ అయిపోతుంది. ఇది అందరికీ ఒక అల్టిమేట్ సాధన మేడం. ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా ట్రిగ్గరింగ్ పాయింట్ వచ్చినప్పుడు శ్వాసను గమనించాలి. అప్పుడు వేగంగా ఉంటుంది. దాన్ని మళ్ళీ అలా గమనిస్తూ సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండడం అంటే దాంతో ఊగిపోవడం, ఏదో చేద్దామని మైండ్లో ఆలోచించడం కాకుండా దాన్ని గమనిస్తే స్లో డౌన్ అవుతుంది. అప్పుడు అంతా నార్మల్ అయిపోతాం మనం. ఆ కోపము, ఆవేశం ఎక్కడ ఎఫెక్ట్ చేయదు, బ్యాలెన్స్ అయిపోతుంది. మళ్ళీ మైండ్ని కూడా గమనించాలి. వెంటనే శ్వాసను గమనించు, నీ మైండ్ లో ఎటువంటి ఆలోచన వస్తుందో కూడా గమనించు. ఆ క్షణంలో సాక్షి సాధన ఒక్కటే గుద్దాలనిపిస్తుందా, లేకపోతే అది గమనించాలి ఆ టైంలో మళ్ళా. అందుకే మైండ్ ని కూడా గమనించే సాక్షి సాధన అంటే నీ మనసును కూడా గమనించు, సాక్షిగా గమనించు, అంటే ఎరుకతో గమనించు. ఎస్ మేడం. శ్వాసను ఆలోచన గమనించినప్పుడు ఆ చేతల దాకా వెళ్ళదు. ఇప్పుడు తల్లి బాగా కోపం వస్తుంది వాడి మీద, పిల్లోడి మీద.
ఇక ఇవన్నీ ఏం లేవు. ఫాట్మన్ ఒకటి వాయించినాకనే తర్వాత సంగతి మాట్లాడతారు. కొట్టిన తర్వాత అప్పుడు ఆలోచన వస్తుంది, ఇది కామ్ డౌన్ అవుతుంది, ఇక్కడ ఆలోచన స్టార్ట్ మరి అవుతుంది. ఇలాంటివన్నీ నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి? సాక్షి సాధన లేకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. సాక్షి సాధన లేనందువలన, సాక్షిగా చూడనందువలన నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు జైల్లో కూర్చున్న వాళ్ళందరినీ వెళ్ళి అడగండి, మీరు అడిగితే వాళ్ళు ఏమంటారు, ఆ క్షణంలో ఏం జరిగిందో నాకే తెలియదు అని చెప్తారు. వండర్ఫుల్, ఇదైతే నిజం మేడం. ఇంకోటి మనకు ఒక స్టోరీ కూడా ఉంది కదా, బుద్ధుల వారు చెప్పిన స్టోరీ. దొంగ వస్తాడు, తన దగ్గరకు వచ్చి మీరు ఏదైనా చెప్పండి కానీ దొంగతనం మానేయద్దని మాత్రం చెప్పొద్దు అంటాడు. మీరు ఏది చెప్పినా నేను ఇంటా, దొంగతనం మానేయమని మాత్రం మీరు చెప్పొద్దు. అది నేనెందుకు చెప్తానా, నీ ఇష్టం చేసుకో, కానీ ఇక నుంచి మాత్రం నువ్వు దొంగతనం చేసే ముందు గమనించు, నిన్ను నువ్వు గమనించు అని చెప్తాడు. అంతే, ఏమొద్దు, నీ పని నువ్వు చేసుకో, ధైర్యంగా చేసుకో, కానీ గమనిస్తూ ఉండు అంతే. వాడు ఇలా వెళ్తూ ఉంటాడు, గమనించు, అర్రే తప్పు కదా ఇది అని మళ్ళీ పోతాడు, శ్వాసను గమనిస్తాడు, నా వృత్తి కదా అని మళ్ళీ ఫాస్ట్గా వెళ్తాడు. ఒక్కసారి వెనకపోతే సాక్షి, అమ్మ బాబురే ఇది తప్పు కదా అని మళ్ళీ వెనకపోతా అంటాడు. వెనకకు ముందుకై మానేస్తాడు. బుద్ధ భగవాను ఇచ్చిన ఇదండి అల్టిమేట్ సాధన మేడం. ఆనాపానసతి సాధన అనేది నెంబర్ 1 అండి అన్నిట్లో. ధ్యాన ఆనాపానసతి సాధన రెగ్యులర్ గా చేస్తేనే సాక్షి సాధన వస్తుంది అంటారా? ఖచ్చితంగా. ఒకవేళ సాక్షి సాధన రాలేదు అంటే మీనింగ్ ఏంటి? ఇంకా ధ్యాస సరిగా పెట్టట్లేదు, అది కథ. శ్వాస మీద ధ్యాస లేదు, సరే వేరే దగ్గర ఎక్కడో ఉంది ధ్యాస. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. మనసు దేశాలు దాటేస్తుంది, దేశ విదేశాలు దాటేస్తుంది. మైండ్ యొక్క ఆలోచనలు అది చేయాలి, ఇది చేయాలి, అట్లా వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలని ఇది జంప్ అయిపోతుంటుంది. విదేశాలకు కూడా జంప్ అయిపోతుంది మైండ్, మనసు. శరీరం మాత్రం ఇక్కడే ఉంటుంది. శరీరము దానంత స్పీడ్ ఎక్కడ పరిగెడుతుంది? 4 అడుగులు వేస్తే ఇది కూర్చుంటుంది. మరి దేన్ని పట్టుకోవాలి? ముందు శరీరాన్ని గమనించండి. శరీరం ఏ స్థితిలో ఉందో శరీరం మనకు చెప్తుంది. శరీరం సత్యమే చెప్తుంది. ఏది చేయగలిగితే ఏది చేయలేదో మన లోపల ఉన్న అణువులు, పరమాణువులు, కణాలన్నీ చెప్తాయి మనకి, మనతో మాట్లాడతాయి. శరీరాన్ని గమనించాలి. సాక్షి సాధన అనేది మన శరీరాన్ని గమనిస్తే సాక్షితత్వం ఏర్పడుతుంది. మన మనసుని గమనించినప్పుడు సాక్షితత్వం, సాక్షి సాధన. మనస్సును గమనించాం, బుద్ధిని అంటే గుణాలని గమనించాం. నెక్స్ట్ చిత్తము, మిగతా ఏంటి మేడం? చిత్తము అనేది ఈ మనసు, బుద్ధి ఇవన్నీ డంప్ అవుతూ వస్తుంటాయి, దాంట్లో నిక్షిప్తమవుతూ ఉంటాయి అన్నమాట. సబ్ కాన్షియస్ మైండ్ లాగా నిక్షిప్తమై ఉండడము. అవి మనకు అప్పుడప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. ఆలోచనలు చాలామంది చెప్తూ ఉంటారు కదా, ధ్యానంలో నాకు ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయి, లేకుంటే ఏ పని చేస్తున్నా అంటే గతంలో గుర్తు రావడం, గతంలో గుర్తు, అది చిత్తంలో ఫీడ్ అయినాయి. అలా వచ్చినప్పుడు ఏం చేయాలి? పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో వర్క్ చేసి ఉండొచ్చు, ఎన్నో పనులు చేసి ఉండొచ్చు మనము. మరి ఆ ఆలోచనలు కూడా వస్తున్నాయి. కానీ మనసును కూడా ఎవ్వరు విసుక్కోకండి, చిరాకు పడకండి. ఆలోచనలు వస్తున్నాయని ఎవరు విసుక్కోరాదు, చిరాకు పడరాదు. ఎందుకు? మనసే లేకుంటే మనకు గుర్తు చేసే వాళ్ళు ఎవరు? అవును, భగవంతుడు ఉట్టిగా పెట్టాడా మనసుని? ఎందుకు పెట్టాడంటే మనసు నీకు అన్ని గుర్తు చేయడానికి, నీకు డంప్ చేసి పెట్టి సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసినందువల్ల నువ్వు చేయవలసిన పనులు, నువ్వు మాట్లాడవలసినవి, చెప్పవలసినవి ఎన్నో ఉంటాయి. అవును, కరెక్టే కదా మేడం. మనం ఏ టైంలో ఏం చేయాలో రికార్డ్ అయితేనే కదా. ఇప్పుడు ఆకలి వేస్తుంది, ఇప్పుడు టైం అయింది, ఇక ఆపేయాలి మనం అని గుర్తు చేయబడేది అదే కదా. మరి అలాంటప్పుడు రేపు టైం అయింది, మనం చూసుకోవాలి, ఇంకో 5 నిమిషాలే ఉంది, ఇట్లా చూడడానికి గుర్తు చేసేది. ఒక హాస్పిటల్లో ఉన్నారు, ఆ టైంకి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి, భోజనం తీసుకెళ్ళాలి, ఎన్నో ఉంటాయి, హాస్పిటల్ ఆపరేషన్. మరి నువ్వు ఇక్కడ గుర్తు చేయకుంటే మనసే లేదు, చిచి మనసు అంటే అయిపోయాయి. మనసు ఆలోచనలు వస్తున్నాయి, మనసు ఆలోచనలు పుట్ట అనేసి దాన్ని నెట్టి వేసావు, కొట్టి వేసావు, నీకు గుర్తు చేసేది ఎవరు? సూపర్ మేడం, అల్టిమేట్ పాయింట్. చిత్తం నెక్స్ట్ లాస్ట్. చిత్తం మన ఆలోచనల ద్వారా బయటకు వస్తుంది. వచ్చిన దాన్ని మనం సాక్షిగా మళ్ళీ గమనించాలి. సాక్షిగా గమనించండి. గమనించినప్పుడు నీకు అవసరమైన ఆలోచన వచ్చిందా, అవసరం లేనిది వచ్చిందా, గతం లేనివి కూడా వస్తాయి, గతంలో వచ్చిందా, భవిష్యత్తు వస్తుందా అనేది చిత్తం. రైట్, ఓకే. ప్రజెంట్ది వస్తుందా అది కూడా చూడు. ప్రజెంట్ది వస్తుందా, భవిష్యత్తు వస్తుందా, గతంది వచ్చిందా గమనించు. నీకు అవసరమైనది వచ్చిందా, అవసరమైనది తీసుకొని వర్క్ చేయాలి కదా. లేదంటే వర్క్ చేయకుండా నీ మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకో, మెంటల్ అయిపోయిన వాళ్ళతో సమానము. మైండ్ పని చేయకుంటే ఎవరినంట ఏ పేరు పెడతారు సార్? దాన్ని ఏమంటారు అనుకుంటున్నారు? మైండ్ లేని వాళ్ళని పిచ్చోళ్ళతో సమానం. ఇప్పుడు యోగులు కూడా బాగా సాధన ఎక్కువ చేసి మైండ్ లేని స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు, మన మాటలు వాళ్ళకి అర్థం కావు, వాళ్ళ మాటలు మనకు అర్థం కావు. వాళ్ళ చేతులు ఏమున్నా అవి తీసి ఇసురుతూ ఉంటారు. ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళ చేతిలో ఉన్నది ఏంటో వాళ్ళకి తెలియదు.
ఏదో సామాన్లు వేసిరేసినట్టు అందుకే మధ్య మార్గంకు రావాలి, మధ్య మార్గంలో ఉండాలి. అటువైపు వెళ్ళినా ప్రమాదమే, టోటల్ ఇటున్నా ప్రమాదమే. ఓవర్గా అందుకే బుద్ధుల వారు చెప్పింది మధ్య మార్గంలో ఉండడమే సాక్షి సాధన. సాక్షి సాధన. సూపర్ మేడం, అల్టిమేట్. చివరగా మీ మెసేజ్ ఇవాళ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ధ్యానం చేయాల్సిందే. మన మనసుని మనం ఎరుకతో గమనించాలి. సాక్షి సాధన, సాక్షి తత్వం అంటేనే మన మనసును మనం ప్రతి క్షణం ఎరుకతో గమనిస్తూ ఉండాలి. మన శ్వాసను మనం గమనించాలి. తద్వారా మన మనసు బ్యాలెన్స్గా నిర్గుణ స్థితిలోకి చేరుకుంటాం సార్. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మిత్రులారా సాక్షి సాధన. శరీరం పట్ల అంటే మనం గమనిస్తూ ఉంటాం, ఎక్కడో నొప్పి వచ్చినా ఏదొచ్చినా డైజెషన్ కాకపోయినా, కానీ మనస్సు మనకు వచ్చే ఆలోచనలను రైట్ వాటిని కూడా గమనిస్తూ ఉండడం అనేది ఇంపార్టెంట్. తర్వాత బుద్ధి గుణాలను ఇవాళ ఒక అల్టిమేట్ పాయింట్ చెప్పారు మేడం గారు. ఎదుటి వాళ్ళను చేసేది కరెక్షనా, పాయింట్అవుట్ చేస్తానమా, జడ్జిమెంటా, కరెక్షనా అనే దానికి అల్టిమేట్ విషయాలు చెప్పారు. ఒకవేళ వాళ్ళ వాక్క్షేత్రాన్ని గనక మనం సరిచేయడానికి చెప్తే, వాక్క్షేత్రానికి సంబంధించిన విషయాలు చెప్తే మనం కరెక్షన్ చేసినట్టు. వాళ్ళ చేతలకు సంబంధించి వాళ్ళ ఆలోచనలకు సంబంధించింది కనుక మనం కరెక్షన్ చేస్తే దాన్ని జడ్జిమెంట్ అంటారు. అది ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరి కర్మ అంటే పని వారి గుణాలకు బందీలు. తమో గుణంలో ఉన్న వాళ్ళు అలాంటి పనులే చేస్తారు, రజో గుణంలో ఉన్న వాళ్ళు అలాంటి పనులే చేస్తారు. సో ఇంకొక అద్భుతమైన విషయం, ఎదుటి వాళ్ళలో ఏ గుణాలు ఏ ఆలోచనలు కనబడుతున్నాయో మనలో కూడా ఎక్కడో ఉంటాయి అని తెలుసుకోవడమే సాక్షి సాధన. మరి అజ్ఞానులు మూర్ఖులు అని అంటే గనక, ఉన్నారు అనుకుంటే గనక, వాళ్ళలో ఉంది అంటే గనక వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారుగా. మరి జ్ఞానులమైన మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నామని చెక్ చేసుకోవడమే సాక్షి సాధన. వాళ్ళ స్థితిలో కరెక్ట్. ఎస్, దీనికి ఏకైక సాధన ఆనాపాన సతి. సో బుద్ధుల వారు చెప్పిన అద్భుతమైన ఆనాపాన సతి ధ్యాన సాధన రెగ్యులర్గా క్రమం తప్పకుండా శ్వాస మీద ధ్యాసతో ఉన్నప్పుడు బయట నుంచి లోపల నుంచి వచ్చే వాటి పట్ల ఎంత సాక్షిలాగా ఉంటామో సాధనలో, బయటికి వచ్చిన తర్వాత కూడా అదే ప్రాక్టీస్ మనకు అవుతుంది అనేది ఇవాళ తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, అందరూ ధ్యాన సాధన చేస్తూ సాక్షిలాగా జీవిస్తే అద్భుతంగా హాయిగా ఉంటామని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన మాస్టర్లతో అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న పిఎంసి ట్రస్ట్కి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సహకారం అందించాలని కోరుకుంటూ సహకరించడానికి ముందుకు వస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.